ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పు కళ్యాణ్ని చూడడానికి అప్పు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అప్పు వాళ్ళని చూసి పక్కింటి వాళ్ళు ఇచ్చిన వాయినంలో శనగల్ని టిఫిన్ లాగా చేసి వాళ్ళిద్దరికి పెడుతుంది. ఇక అప్పు వాళ్ళ నాన్న అయితే కళ్యాణ్తో, కొడుకైనా అల్లుడైనా నువ్వే కదా బాబు మాకు, మా కూతుర్లకి పెళ్ళిళ్ళు అయిపోయి మేమిద్దరమే ఒంటరిగా ఉంటున్నాం, మీరు కూడా మాతో వచ్చి ఉంటే చాలా సంతోషిస్తాను అని తను చెప్పడంతో ఇక అప్పు అయితే, వద్దు నాన్న, మీరేమి అనుకోకండి, మేమెక్కడికి రాలేము, అయినా అల్లుడెప్పుడు కొడుకు కాలేడు, మేము అక్కడికి వస్తే అందరూ ఇల్లరిక పల్లుడు అంటారు, అది మాకేం గౌరవంగా ఉంటుంది అని అప్పు అంటుంటే ఇక కనకం అయితే, సరేలే అప్పు, మీరిద్దరు సంతోషంగా ఉన్నారు, అది చాలు మాకు, ఒకప్పుడు మేము కూడా ఇంత చిన్న ఇరుకు గదిలోనే ఉండేవాళ్ళం, కానీ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, మీకు కూడా మంచి రోజులు వస్తాయిలే అప్పు, అయినా పుట్టింటి నుంచి చీర సారా పెట్టాల్సింది, కళ్యాణ మండపం నుంచి పెళ్లి చేసుకుని అలాగే వచ్చేశారు, పెళ్లి ఏర్పాట్లు చేసి నా చేతులు కూడా డబ్బులు అయిపోయినాయి అని చెప్పి కనకము తన దగ్గరున్న 3,000ని అప్పు వద్దంటున్నా బలవంతంగా తన చేతిలో పెడుతుంది. ఇక కళ్యాణ్ అయితే ఒకరోజు ఉండండి అని వాళ్ళని అడుగుతూ ఉంటాడు. ఇక కృష్ణమూర్తి అయితే, చాలా పనులున్నాయి బాబు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వస్తానని చెప్పి ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక బయటకు వచ్చిన కృష్ణమూర్తి, అల్లుడు మనల్ని ఒక పూట ఉండి వెళ్ళమన్నాడు, కానీ ఉండకుండా వచ్చేసాం, తనేమైనా బాధపడతాడేమో అని తనంటూ ఉంటే, లేదండి, మనం అక్కడే ఉంటే మనకేం తెచ్చి పెడతారు, అయినా ఎవరో వాయినంగా ఇచ్చిన శనగల్ని అప్పు మనకు టిఫిన్లాగా చేసి పెట్టింది, మనం వెళ్లకుండా ఉండింటే అది వాళ్ళకు ఒక పూట భోజనం అయ్యుండేది అని తను బాధపడుతూ ఉంటే ఇక కృష్ణమూర్తి అయితే, బాధపడు కనకం, అయినా నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, 4 రోజులు ఎలాగో గడుస్తుందిలే, ఈలోగా అల్లుడు గారు ఉద్యోగం చూసుకుంటారు అని తనకి సర్ది చెప్తూ ఉంటాడు. ఇక అప్పు కళ్యాణ్తో, ఈ డబ్బులకి సరుకులు తీసుకురా అని చెప్తుంది. ఇక కళ్యాణ్ అయితే, అవి మీ అమ్మ నీకిచ్చిన డబ్బులు, నేను తాకను, అయినా నేను వెంటనే ఉద్యోగం చూసుకోవాలి, నేను కష్టపెట్టకూడదు అని తను చెప్పి ఇక తను బయటికి వెళ్తాడు. ఇక రాజు ఆఫీసుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేసరికి తనకి బోరు కొట్టి హాల్లో క్యారం బోర్డు పెట్టి కూర్చొని ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన కావ్యని చూసి, క్యారం బోర్డు ఆడదాం రా అని తనని పిలుస్తూ ఉంటాడు. ఇదేంటండి ఉదయాన్నే ఆటలు అంటున్నారు, నాకు చాలా పనులున్నాయి, కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి, వంట చేయాలి, ఎంత పనుందనుకున్నారు అని తను అంటూ ఉంటే, ఈరోజు నీకేం పని లేదు, నీకు సెలవిస్తున్నాను రా అని తను చెప్తూ ఉంటాడు. బాగానే ఉంది, మీరు సెలవిచ్చారని మీతో వచ్చి కూర్చొని ఆడమంటారా అని అందరూ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని తనంటూ ఉంటే, నీకెందుకు, కొండంత అండగా నేనున్నాను కదా, అందరికీ నేను సమాధానం చెప్తాను, వచ్చి కూర్చొని తనని క్యారం ఆడమంటాడు. ఇక కావ్య వెళ్ళి బోర్డు దగ్గర కూర్చోగానే అపర్ణ వాళ్ళ అత్తయ్య అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన కావ్య అత్తయ్య గారికి కాఫీ తీసుకొస్తానని వెళ్ళబోతూ ఉంటుంది. ఇక రాజు తనని ఆపి శాంతని 2 కాఫీలు తెమ్మని చెప్తాడు. ఇక వాళ్ళు కూడా, ఉదయాన్నే క్యారం బోర్డు ఆడుతున్నావేంటి రాజు అని వాళ్ళమ్మ అంటుంటే, నాకు చాలా బోరు కొడుతుంది మమ్మీ, మీరు కూడా కూర్చొని ఆడండి అని వాళ్ళతో చెప్తూ ఉంటాడు. ఇక అపర్ణ కావ్య ఒక జట్టుగా, రాజు వాళ్ళ నానమ్మ ఒక జట్టుగా కూర్చొని క్యారం ఆడుతూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి ప్రకాశం వాళ్ళ నాన్న, రాహుల్, స్వప్న వస్తారు. ప్రకాశం అయితే, ఏంటి రాజ్, ఉదయాన్నే క్యారం ఆడుతున్నారు, మేము కూడా ఆడతాం, మీ బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను మా నాన్న ఒక జట్టు, రాహుల్, స్వప్న ఒక జట్టు ఆడతామని చెప్పి ఇక రాజు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ సందడి చేస్తూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి రుద్రాణి, దానిలక్ష్మి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే దానిలక్ష్మితో, చూస్తున్నావు దానిలక్ష్మి, వాళ్ళ సంతోషం, కళ్యాణ్ వెళ్ళిపోయాడన్న బాధ ఒక్కరికి కూడా లేదు, ఎంత సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు చూస్తున్నావా అని తను అనడంతో ఇక దానిలక్ష్మి కోపంగా, నిన్న నేను బాధపడుతుంటే నువ్వు నీ కొడుకు నన్ను చూసి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వారు, నా కోపం వచ్చి నీ చెంప పగలగొట్టాను, అయినా నీకు బుద్ధి రాలేదా, నాతో మాట్లాడుతున్నావు అని తన కోపపడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, అయ్యో దానిలక్ష్మి, ఇదంతా నా కోడలు స్వప్న చేసిన పని, తన చెల్లెల్ని మనిద్దరం కలిసి అవమానించామని నిన్న నా గదిలో లాఫింగ్ గ్యాస్ వదిలేసింది, అది నేను రాహుల్ పీల్చి రాత్రంతా నవ్వలేక చచ్చాం, అయినా నీకేమని చెప్పను నా బాధ, కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని తెలిసి నువ్వు బాధపడుతుంటే ఒక తల్లి మనసు నేను అర్థం చేసుకోలేన దానిలక్ష్మి, నిన్ను చూసి నేను నవ్వుతానా, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని రుద్రాణి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి కరిగిపోయి, అవునా రుద్రాణి, స్వప్న అంత పని చేసిందా అని తను అంటూ ఉంటుంది. నా సంగతి వదిలేసి, కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు, కళ్యాణ్కి పూట గడవడం కష్టంగా ఉండి
బొమ్మలు అమ్ముకుంటూ మనం చూసాం కదా. వీళ్ళేమో ఆనందంగా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉన్నావా దానిలక్ష్మి అని తనని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక వెంటనే దానిలక్ష్మి ఇప్పుడే వాళ్ళందరినీ కడిగి పారేస్తాను, అడిగేస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక రుద్రాన్ని ఇప్పుడే వద్దు దానిలక్ష్మి, సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పుడు అడుగుదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగావనుకో మా సంతోషం చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావని, నువ్వు అసలు మనిషివా లేకపోతే రుద్రాణివా అని నన్ను కూడా కలిపి తిడతారు అని రుద్రాణి దానిలక్ష్మిని ఆపుతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి కూడా సరేనని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి రాజు కావ్య సంతోషంగా క్యారం ఆడుతూ ఉండడం చూడలేక ఇక అక్కడికి వెళ్ళి ఆటలేనా లేకపోతే టిఫిన్ పెట్టేదేమైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఈరోజు నా భార్యకి సెలవిచ్చాను, టిఫిన్లు భోజనాలు అన్నీ బయట నుంచే వస్తాయి, ఆకలి వేసిన వాళ్ళు తినండి, ఆకలి లేని వాళ్ళు వచ్చి నాతో క్యారం ఆడండి అని చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి ఇక చేసేదేమిలక అక్కడి నుంచి నేరుగా తన గదిలోకి వెళ్తుంది. ఇక అక్కడ రాహుల్ ఉండడంతో తిట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళే పెద్ద భార్యాభర్తలైనట్టు వీళ్ళకంటే ఆదర్శవంతమైన వాళ్ళు లేరున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ సంతోషం అని అంటూ ఉంటే ఇక రాహుల్ ఉండి ఎవరిని మమ్మీ తిట్టుకుంటున్నావు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు, ఆ రాజు కావ్య కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి ఇంట్లో కూర్చోపెట్టిన భార్యతో కలిసిపోయి హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళలా సంతోషంగా ఉంటే ఏదో ఒకరోజు కంపెనీ బాధ్యతల నుంచి నిన్ను తప్పించి కావ్య తన భర్తకే అప్పచెప్తుంది. వాళ్ళు అలా ఉండకూడదు, వాళ్ళ మధ్య గొడవలు రావాలి, కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. అలా జరగాలంటే నువ్వు ఒకప్పుడు దొంగ బంగారాన్ని మన కంపెనీ తరఫున కొనాలని అనుకున్నావు కదా, ఆ పని ఇప్పుడు చేస్తున్నట్లుగా నటించు. ఇదంతా నిజమని నమ్మేటట్టుగా స్వప్నని నమ్మించావంటే స్వప్న వెళ్ళి కావ్యకి చెప్తుంది. కావ్య నిజాలు బయట పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ మనం నిజంగా ఆ పని చేయం కాబట్టి అక్క చెల్లెలు ఇద్దరు ఫూల్స్ అవుతారు. ఖచ్చితంగా రాజుకి కావ్యకి గొడవలు వస్తాయని చెప్తుంది. ఇక స్వప్న గదిలోకి రావడం గమనించిన రాహుల్ ఫోన్లో ఒకప్పుడు మనము దొంగ బంగారాన్ని కంపెనీ పేరు మీద కొనాలనుకున్నాం కదా, అప్పుడు రాజు ఉండడం వల్ల ఆ పని చేయలేకపోయాం, ఇప్పుడు కంపెనీ బాధ్యతలు నా చేతికి వచ్చాయి, ఆ బంగారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాను, తొందరగా ఆఫీస్కి రా అని ఎవరితో చెప్తున్నట్టుగా మాట్లాడి ఆ ఫైల్ని అక్కడే టేబుల్ మీద పెట్టి తను బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా స్వప్న తలుపు చాటుగా ఉండి విని కంపెనీకి ఇంత నష్టం చేయాలనుకుంటున్నావా అని ఆ ఫైల్ని తీసి చూస్తుంది. అది నిజమైన ఫైల్ కాబట్టి అందులో ఉన్నవన్నీ చూసి స్వప్న షాక్ అయ్యి ఇక ఆ విషయాన్ని నేరుగా కావ్యకి చెప్పాలని వెళ్ళి తనకు చెప్తుంది. ఇక మరుసటి రోజు రాహుల్ ఆఫీస్కి వెళ్ళబోతుంటే కావ్య ఈ రాహుల్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్రమంగా దొంగ బంగారాన్ని మన కంపెనీ తరఫున కొనాలనుకుంటున్నాడు, అందరినీ మోసం చేయాలనుకుంటున్నాడని ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాహుల్ కూడా కోపంగా నేను మోసం చేస్తున్నానా, నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని అరుస్తూ ఉంటాడు. సాక్ష్యం ఉంది, అది నీ చేతిలోనే ఉందని చెప్తే ఇక స్వప్న వెళ్ళి ఆ ఫైల్ తీసి రాజుకి ఇస్తుంది. ఇక ఫైల్ చూసిన రాజు ఇంట్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.